కూలి చేసుకునేవాళ్ళు ఇటు కూరగాయలు కొనలేకపోతున్నాం, ఇటు చికెను కొనలేకపోతున్నాం. అంటే మామూలుగా రోజువారీ మేము వెళ్ళేవాళ్ళం 400 500 కూలికి వెళ్ళి కూలి చేసుకుని తీసేసుకునేవాళ్ళం. ఈ మార్కెట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి. మార్కెట్ రేట్లు పెరిగిపోతే మేము కూలి చేసే డబ్బులు కూడా సరిపోతలా. ఇటు అద్దీలు కట్టుకోలేకపోతున్నాం, కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నాం. భోజనానికే గడిచిమే కష్టంగా ఉంటుంది. కోడిగుడ్ల రేట్లు కూడా రాను రాను పెరిగిపోతుంది. మరి గుడ్డు 8 రూపాయలు అంటే మరీ దారుణం. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అది ఒకప్పుడైతే 6 రూపీస్ అట్లా ఉండేది, 5 రూపీస్, 6 రూపీస్, 4 రూపీస్, 4.5 అట్లా ఉండేది. లైక్ మేమేదో ఇన్వెస్ట్ చాలా చీప్గా వచ్చేది ప్రోటీన్ అనేది. ప్రోటీన్ కూడా మోర్ ఎక్స్పెన్సివ్. 8 రూపీస్ అయితే మనకి చాలా ఎఫెక్టబుల్ కూడా కాదు. ఇది జిమ్లో చేస్తూ ఉంటాను, నేను డైలీ తీసుకుంటూ ఉంటా. కానీ ఇది కూడా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది రాను రాను. ఎగ్స్ కూడా ఇంత అయితే ఇంకా మాకు ఇంకా చాలా వేరే సోర్స్ ఎత్తుకోవడానికి కూడా లేదు. ఎగ్స్ ఈజ్ ద చీప్ అండ్ బెస్ట్ ప్రోటీన్ ఫర్ అస్. సో దట్స్ వై అవి కూడా పెరిగిపోతున్నాయి. రాను రాను ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, శాలరీ తక్కువైపోతుంది, ఎక్స్పెండిచర్స్ ఏమో పెరిగిపోతున్నాయి. సో దీని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. పోయిన నెలలో 2.50 ఉంది. ఈ నెలలో మరీ రేట్ ఎక్కువైపోయింది. 3.40, 3.30 అట్లా వచ్చేసింది. రేటు బాగా తగ్గింది. అది కాక పెరిగిపోయింది రేటు పెరిగిపోతాం వల్ల జనాలు కూడా తగ్గిపోయారు. బేరాలు లేవు. అది ఈ కోళ్ళు ఇచ్చేవాళ్ళంటే బయట కోళ్ళు లేదు అంటున్నారు. రైతు దగ్గర కోళ్ళు లేదు, తక్కువగా ఉంది అంటున్నారు. అది కొనేవాళ్ళు కూడా రేటు పెరిగింది అనుకుంటారు. దాని బదులు ఒక 1 కేజీ ఏట మాసం వచ్చింది, ఒక 40 రూపాయలు 50 రూపాయలు వేసుకుంటే అంటున్నారు. అంతకుముందు బాగానే ఉందండి. ఇప్పుడు వ్యాపారం చాలా పడిపోయింది. 4 రోజుల క్రితం నుంచి పడిపోయింది. రీసెంట్గా మనకు ఒక 30 గుడ్లు ట్రే అంటాం. ఆ ట్రే రేట్ వచ్చి 170, 180 వరకు ఉండేది ఇంతకుముందు వరకు. ప్రీవియస్ 1 మంత్ నుంచి డీజిల్ రేట్లు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కానివ్వండి బీభత్సంగా పెరగడం వల్ల మెయిన్ థింగ్ ఈ టెంపరేచర్స్ ఇష్యూ వల్ల కోళ్ళు ఎక్కువ గుడ్లు పెట్టవు, ప్రొడక్షన్ తగ్గిపోయింది. క్లైమేట్ కూల్ అయితే కానీ గుడ్లు ఎక్కువ రావు. రేట్ మెయిన్ థింగ్ ఏంటంటే గుడ్లు కౌంట్ తక్కువ రావడం వల్ల ఆటోమేటిక్గా ఫార్మర్స్కి కానివ్వండి, కోళ్ళ ఫారం ఉన్న వర్కర్స్కి కానివ్వండి పెట్టుబడి ఎక్కువ పడుతుంది కోడిగుడ్లు తక్కువ రావడం వల్ల. సో దానివల్ల ఏంటంటే రేట్లు ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇప్పుడు ఒక 10 to 15 డేస్ కొంచెం డ్రాప్ అయ్యిద్ది. అప్పుడు ఏంటంటే మనం ఎక్కువ రాబడి రాదు. సో మెయిన్గా ఏంటంటే చిన్న వర్కర్స్ అందరూ కొంచెం డెవలప్ అవ్వడానికి మన సిండికేట్ ఫిక్స్ చేసే రేట్ ఇది. మెయిన్గా ఒక 10 to 15 డేస్ వరకు మనం 8 రేట్లు ఇలాగే ఉంటాయని అనుకోవాలి. తర్వాత పడే ఛాన్స్ ఉండొచ్చేమో అని ఇన్ఫర్మేషన్ ఉంది అంతే తప్ప ఈ రేట్ అయితే మనకు అంత తగ్గే ఛాన్స్ అయితే ఇప్పుడు లేదు.